ఆ ఫ్రెండ్స్ ఎవరో తెలితే జ్వరం వచ్చేది నీకు. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరో ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్. సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయకుంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు. వెల్కమ్ టు డాలీ టాక్స్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఫైనల్ డే ఆఫ్ వినాయక నిమజ్జనం. సో చిన్న అన్నదానం ప్లాన్ చేసాము. వీఆర్ డూయింగ్ వంటలు ఫర్ దట్. యా, హాయ్ గాయ్స్, అందరు ఎట్లున్నారు? ఫస్ట్లీ మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా ప్రీవియస్ వ్లాగ్కి మీరు అందరూ చాలా సపోర్ట్ చేసినారు. అందరూ మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చినారు. మీరు ఇట్లా మంచి మంచి కాంప్లిమెంట్స్ ఇస్తుంటే నాకు ఇంకా ఎనర్జీ వస్తుంది, ఇంకా మంచి వ్లాగ్స్ పెట్టాలని. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు ఆల్రెడీ చూసినారు కదా, ఇవాళ మేము ఒక మినీ అన్నదానం చేద్దాం అనుకుంటున్నాము, ఎందుకంటే ఇది లాస్ట్ డే కాబట్టి. సో మా ఇంటి బ్యాక్ యార్డ్లో ఇట్లా వంటలు స్టార్ట్ చేసినాం అనమాట పొద్దున్నే. మేము వండుకున్నాం 20 మెంబర్స్కి, కానీ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం మేము ఇట్లా 100-150 పీపుల్కి వంట చేస్తున్నాం అనమాట. అంటే ఆ గర్ల్స్ అందరూ ఆల్రెడీ కటింగ్ చేసేసినారు మార్నింగ్. యాక్చువల్లీ ఇది వెరీ సడన్ ప్లాన్ అనమాట, అందుకనే ముందు నుంచి ఏం ప్లానింగ్ లేదు. అందుకే సింపుల్గా సాంబార్ రైస్ అండ్ వెజ్ పులావ్ చేసేస్తున్నాం అనమాట పెద్ద క్వాంటిటీలో. సో అందుకనే మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడ వెజ్ పులావ్కి తాలింపు పెడుతున్నారు అనమాట. సో అది సంగతులు. ఇది లాస్ట్ డే కాబట్టి అందుకే కొంచెం పూజ లేట్గా పెట్టుకున్నాం. ఆ రోజు సాటర్డే నిమజ్జనం, సో 5 డేస్కి తీస్తున్నాము ఈసారి. సో 11:30కి అనుకున్నాము, బట్ ఆల్మోస్ట్ 12 అయిపోయింది పూజ స్టార్ట్ అయ్యేసరికి. అందరూ మళ్ళీ వంట చేసి రెడీ అయ్యి వచ్చేసి అక్కడ దేవుణ్ణి కల్లించాలి కదా, దాని తర్వాత లడ్డు వేలం పాటు ఉంటుంది. అండ్ దాని తర్వాత ఇంకా మేము నిమజ్జనం సో లాస్ట్ 2 times అయితే ఒక టబ్బు వండుకొచ్చి దాంట్లో పెట్టి అక్కడ నిమజ్జనం చేసినాం అనమాట, గుడి వాళ్ళ పర్మిషన్ తీసుకొని. మొత్తం మాస్టర్ షెఫ్ సం. ఆ రోజైతే అరౌండ్ 7:30కి గర్ల్స్ కటింగ్ స్టార్ట్ చేసినారు. సో వీళ్ళు వంట స్టార్ట్ చేసే వరకు 8:39 అయింది, బట్ 11:30-12 వరకు అయితే అయిపోయింది. వంట చేసేసి ఇంకా మేమంతా ప్రసాదాలు తీసుకొని వైట్ డ్రెస్లు వేసుకొని రెడీ అయిపోయి ఇక గణేష్ దగ్గరికి వెళ్ళిపోయాం అనమాట పూజలో కూర్చోడానికి. చూసినారు ఎంత హడావిడి ఉందో, ఎంతమంది హెల్ప్ చేసినా అసలు ఆ రోజు పని అవ్వట్లేదు. ఒకరోజు వినీలనేమో రవ కేసరి చేస్తుంది, ఇక్కడ శరణ్ మళ్ళీ వచ్చి బెల్లం అన్నం చేస్తున్నామంటే దేవుడికి స్వీట్ ప్రసాదము. అండ్ చూసినారు కదా వెజ్ పులావ్ అయితే అయిపోయింది. ఇంకా వీళ్ళు ఇప్పుడు సాంబార్ రైస్ స్టార్ట్ చేయాలన్నమాట. సో జషు అయితే పెద్ద బాండి పట్టుకొని వచ్చేస్తున్నాడు. ఇది దేనికి? సాంబార్ రైస్. ఓన్లీ వెజ్ పులావ్ సాంబార్ రైస్ అంతేనా? ఇంకేమన్నా రైతా? నైస్. ఇప్పుడే వచ్చిండు ఆయన. కింద నుంచి పై దాడి మన టెక్స్చర్ అంతా ఉన్నది, యాటిట్యూడ్ అంతా ఉన్నది. ఇక్కడ నేనేం వంట చేస్తలేను గైస్, నేను జస్ట్ అట్లా వీడియోకి పోజెస్ ఇస్తున్నాయి, కొంచెం ఏదో అట్లా అది వెండి మిరపకాయలు వేస్తున్నా అంతే. మిగతాదంతా వాళ్ళే చేసిర్రు. ఆ రోజు ఏదో నేను వీడియోలో కనిపించాలని ఒక క్లిప్ తీసుకున్నా. అది పట్టుకొని ఉరుకో హర్ని, గట్టిగా ఉరుకో హర్ని, అది పట్టుకొని ఉరకలేకపోతే బ్లాగ్ మొత్తం ఇలా హరిని వస్తుంది కల్పుడు. సాంబార్ రైస్ రెసిపీ బై హరిని. జషు వాళ్ళ డాడీ. My daughter cooking for 150 people in big handi. Feeling proud. అలానే అంటాడా అని మీ డాడీ? ఫీలింగ్ ప్రౌడ్ విత్ 150 అదర్స్. 150 others. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాట? కొంచెం బాయిల్ వస్తుందా? బాయిల్ వచ్చినప్పుడు పప్పు వేసి మళ్ళీ ఉడకబెట్టాలి. అయ్యో కూర్చుంటే లిఖిత్ ఎంతసేపు తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. వెనిలా దేవుడికి ప్రసాదం చేస్తుంది ఈరోజు అన్నదానంకి. రవ్వ కేసరి మై ఫేవరెట్. ఈ గ్లాసెస్ రవ్వకి 4.5 4 వాటర్ 2 మిల్క్. మంగళాని భవంతు నిత్య శ్రీరస్తు నిత్య శుభమంగళాని భవంతు వరసిద్ధి వినాయక స్వామినే నమః. కర్పూర ఆనందం
మంగళదిత్యని రాజనం దర్శయామి. ఎడం చేత్తో పట్టుకుని కుడి చేతి చూపించాడు. మిగతా కూడా చేయండి. ఓం యజ్ఞేన యజ్ఞమ జగం చాలా ఉన్నాయి. మీరు మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రావచ్చు. ఇది అప్ టు 130 ఉంటుంది. అండ్ లడ్డు వేలం పాట కూడా ఉంటుంది. లడ్డు ఆప్షన్ స్టార్టింగ్ ఉంటుంది. సో ఎవరైనా ఈ ఆప్షన్లో ఉండాలంటే కాల్ కూడా జాయిన్ అవ్వచ్చు. సమితి సభ్యులందరూ గణేష్ మండపంలో ఈసారి అయితే లడ్డు బేలం పాట ఇంకా చాలా బాగైంది. ఒకరికి మించి ఒకరు కాంపిటేటివ్ గా పాడినరు. అదంతా చాలా ఫన్ ఉంటుంది. అదంతా చూడాలంటే మీరు నెక్స్ట్ బ్లాగ్ కోసం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే అదంతా ఇక్కడ ఇంక్లూడ్ చేస్తే బ్లాగ్ అనేది చాలా పెద్దగా అవుతుంది. అందుకే ఈ రోజైతే ఈ బ్లాగ్ ఎంజాయ్ చేయండి. ఇంకా 3001 రెండోసారి ఎన్జో గారి పాట. ఎన్జో గారి పాట $3001 రెండోసారి. చివరి క్షణాలు ఎన్జో గారి పాట. ఎన్జో గారి పాట $3001 రెండోసారి. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఎన్జో గారి పాట $3001 మూడోసారి. మనుషులు మంచోళ్ళు. మనిషి అంటేనే మనుషులు. అందరినీ ఒక చోటు చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. మహాప్రసాదమైన లడ్డు దక్కించుకున్న వాళ్ళు ఎన్జో టీం, ఎన్జో అండ్ టీం $3001. జై బోలో గణేష్ మహారాజ్ కి. వారికి వారి టీం అందరికి వారి కుటుంబ సభ్యులకి అదృష్టం ఐశ్వర్యం కలగాల్సిందిగా కోరుతున్నాము. అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరికి మన దేవుని దీవెనలు ఎప్పుడూ ఉంటాయి. ఎల్లప్పుడూ మన దేవుని అదృష్టం ఈసారి లడ్డు ఎక్కించుకున్నారు. ఒకసారి ఎన్జో గారిని మండపంలోకి రావాల్సిందిగా కోరుతున్నాము. వీళ్ళే మనకి విగ్రహాన్ని సో మన విగ్రహాలు ఈ విగ్రహాన్ని యాక్చువల్ గా మన యొక్క విగ్రహాలు మన తీసుకొచ్చారు. తీసుకొచ్చారు భక్తి నిష్ఠలతో. ఇంకా మన సాయిరామ్ గారు లడ్డు స్పాన్సర్ చేశారు సాయిరామ్. సో మీకు కూడా ఎంతో థ్యాంక్స్ అండి. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ మేడ్ దిస్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్. రానా అండ్ శ్రీగంధ వాళ్ళకు కూడా వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈ 5 days ప్రసాదాలు తెచ్చి అన్ని తెచ్చి మీరు పొద్దున్న వేసి ప్రసాదాలు చేసి వచ్చిన భక్తులందరికీ కూడా భక్తితో వచ్చిన భక్తులందరికీ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్. మ్యూజిక్ కమిటీ సభ్యులందరికీ వచ్చే ముందు అనుకున్నాను ఇంత డ్రైవింగ్ చేసి 8 గంటలు 9 గంటలు మళ్ళీ ఇక్కడికి వచ్చి నిద్ర లేకుండా చేయడం ఎందుకు అని చెప్పి. కాకపోతే వచ్చాక వీళ్ళందరినీ చూస్తే రోజుకి 2 గంటలు 3 గంటలు పడుకొని ఇంత శుద్ధిగా చేస్తారని అనుకోలేదు.
తెలుపుకుంటూ నేను నాకు తెలిసి ఈ మూసిక కమిటీ సభ్యులందరిలో ఇద్దరికి మాత్రమే తెలుసు, అయినా ఇప్పుడు అందరికీ తెలుసు. నేను అందరినీ కలుపుకొని ఇంత బాగా అందరినీ చేసుకొని పూజలన్నీ ఇవన్నీ శుద్ధితో నిర్వహించి ఇవన్నీ చేసినందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ మూసిక వత్సవ్ గారు, రామకృష్ణ గారు, నరేష్ గారు, భరత్ గారు, యశ్వంత్ గారు, అక్షిత్ గారు, కరుణాకర్ గారు, మౌలి గారు, మీ కుటుంబ సభ్యులందరికీ అండ్ ఎంతో గారికి సకల ఐశ్వర్యాలు అదృష్టాలు కలగాలని కోరుకుంటున్నాము. భక్తులందరికీ గణేశ అడిగేస్తా గణేశ అభయమిప్పు కొంచెం గణేశ గణేశ లేదయ్యా తులాస దేశం పలువైపుల ఏదో రమస సంజన సంఖ్యల ఉందయ్యా హమేష పాపం మదింపుగా పెరిగిన తెలుసా చెట్టి నిలుతను ఎట్టి నడిపించగ సమర్పయామి అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరి ఇంద్రం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజే హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ जय बोला गणेश महाराज की गणपति बाप्पा मोरया आधा लड्डू मोरया गणपति बाप्पा मोरया आधा लड्डू मोरया जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की जय बोला गणेश महाराज की जय
మీరందరూ చూసారు కదా మా గణపయ్య నిమజ్జనం. మీ అందరికీ గనుక ఈ వ్లాగ్ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వ్లాగ్‌ని షేర్ చేసుకోండి. మీరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్